మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం రేగింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి నిన్న ఉదయం పాము కరిచినట్లు సమాచారం. చేయి నొప్పి వస్తుందని ఉపాధ్యాయులకు తెలపగా అది మామూలు ఘాట్లేనని టాబ్లెట్లతో సరిపెట్టారు. చేతి నొప్పి ఎక్కువ కావడంతో విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. పేరెంట్స్కి అనుమానం రావడంతో కోరుట్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. టెస్టులు చేసిన వైద్యులు అది పాము కాటేనని నిర్ధారించారు. గతంలోనూ ఇదే పాఠశాలలో 2 విద్యార్థులు పాము కాటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. గంటలకు చూసుకుంటే 2 మార్కులు కనబడ్డాయట. కానీ అక్కడ కొద్దిగా నొప్పి వస్తుందట. దాంతో సిస్టర్కి చెప్తే సిస్టర్ చూసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించిందట. ఆయన చూసి ఇది నాకు డౌట్ ఉన్నదమ్మా, వాళ్ళ ఇంటికి అమ్మ నాన్నని పిలిచి పంపించండి అని చెప్పిందట. పంపిస్తే అమ్మ నాన్న వచ్చి మన దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. చూస్తే అది 2 మార్కులు ఉన్నాయి స్నేక్ బైట్. సో ఇమ్మీడియట్గా టెస్ట్ చేస్తే అందులో మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీస్ కనబడ్డాయి. దాంతో ఇమ్మీడియట్గా యాంటీ స్నేక్ వీనం అనేది ఉంటుంది, అది ఇన్ఫ్యూజ్ చేసి మళ్ళీ టెస్ట్ కూడా చేసినాం. కొంచెం రిజల్ట్ కూడా మనకు టెస్టులు తగ్గుతూ వస్తున్నాయి. పేషెంట్ ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు. ఓరల్గా లిక్విడ్స్ అవి ఇస్తున్నాము. సో మళ్ళీ రేపు టెస్టులు రిపీట్ చేస్తాం. ఇది వైపరు అని మేము డౌట్ పడుతున్నాం. యూజువల్గా అది కొంచెం బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి పాయిజన్ సిమ్టమ్స్ అనేది స్లోగా ఉంటాయి. తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ప్రాణాపాయం అవుతుంది. సో ఇవన్నీ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మనం ఇమీడియట్గా కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే ఈ సిమ్టమ్స్ అన్ని రాకుండా ప్రాణాపాయం నుండి తప్పించుకుంటారు. సికింద్రాబాద్